ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంల కంటే ఇప్పుడు చూస్తే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షతలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చేసినటువంటి వికృత్యాలు, అలాగే దళితుల మీద దాడులు, ఇలాంటి వాటిల్లో ఎన్నో కార్యక్రమాల్లో విఫలమైంది. అలాగే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తే అలాంటి కార్యక్రమాలు ఎక్కడా ఏ చోట కూడా జరగకుండా చక్కగా ఈ ప్రభుత్వాన్ని చక్కగా నడపడమే కాకుండా రైతులకు, అలాగే మరి అనేక రకాల వికలాంగులకు, అలాగే మరి విద్యార్థులకు, అలాగే మరి వృద్ధులకు కూడా అనేక రకమైనటువంటి మేలులు చేస్తూ పెన్షన్ కూడా కరెక్ట్ టైంకి ఫస్ట్ తారీఖుకే అందజేస్తూ, అలాగే మరి ఆదివారం ఫస్ట్ తారీఖు వస్తుందంటే ముందు రోజే ఇచ్చేటట్లుగా ఏర్పాట్లు చేసి, అలాగే మరి వారు ఎక్కడుంటే అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసే దిశలో మరి చాలా చక్కగా మరి వ్యవహరిస్తుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ముందుకు నడుస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇంకనూ కూడా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింతగా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి చక్కగా ఇంకా ముందుకు నడుస్తుందని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పాలనలో మునుపట జరిగినటువంటి జగన్ పాలనలో అనేక రకమైనటువంటి భూములు అక్రమాలు, అలాగే మరి స్కూల్స్ అమ్మివేయడాలు, అలాగే మరి కొన్ని కాలేజీల స్థలాలు కూడా తాకట్లు బట్టి ఆ డబ్బుతో చెలరేగినటువంటి విధులు మనం చూస్తున్నాం. మరి అలాగే కాకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి భూముల విషయాలన్నింటిలోనూ కూడా పైకి తీసి వెలుగులోకి తీసి అది జనాలకు చెప్పి, అలాగే మరి ఈ యొక్క భూములు ఎక్కడైతేమి ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకి ఎంతో మేలుకరంగా ముందుకు నడుస్తుంది. మరి ఈ రకంగా మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు నడుస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ పెన్షన్ ఇష్యూలో శుభ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ కూటమి ప్రభుత్వానికి నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతి నెల 1వ తారీఖు తప్పగా పెన్షన్ ఇష్యూలో ఇంటికి వచ్చి మరిస్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అలాగే 1వ తారీఖు సెలవు అనుమతికి ముందుగానే 30వ తారీఖుని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఇదవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. గత ప్రభుత్వం అంటే ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అస్తాపురం అనకాపల్లి రోడ్డు విషయంలో మాత్రం 99% న్యాయం జరిగింది. గత 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా రోడ్డు వేస్తామని ఏం లేదు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు అలాగే ఒగ్గేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వవేగంగా అంత ఫాస్ట్గా రాష్ట్రం లో బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు అనుకున్న హామీల ప్రకారం రోడ్డు బాగా డెవలప్ చేసి ప్రజెంట్ ప్రయాణికులు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు విద్యావ్యవస్థలో పెళ్లి మార్పులు తీసుకొచ్చారు. డిఎస్సిలో ఎక్కడా లేని విధంగా పోస్టులు ఏమన్నా రిలీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. విద్యార్థులకు కూడా టైం టు టైం ప్రతి స్కూల్లోని కూడా మెస్ మెనూలో కానీ, యూనిఫామ్లో కానీ, క్రమశిక్షణలో కానీ, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ లేదా టీచర్స్ మోటివేషన్లో కానీ మంచి చర్యలు తీసుకొని ముందుకు పోతున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం ఎలా ఉందని అంటే గత ప్రభుత్వం అన్ని అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అభివృద్ధి పదంలో రోడ్లు ఉన్న గత ప్రభుత్వం రోడ్లు చెరువులుగా ఉండి అలాంటి రోడ్లు వేసి గుంటలు కప్పి మళ్ళీ రోడ్లు ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా సౌకర్యాన్ని బ్రహ్మాండంగా అది ఏర్పాటు చేసి అలాగే డెవలప్మెంట్ చేసి అలాగే రిక్రూట్మెంట్ విషయంలో గత ప్రభుత్వం ఏ రకంగా కూడా రిక్రూట్మెంట్ చేయకుండా వదిలేసిన నోటిఫికేషన్ ఇచ్చి అదే మెగా డిఎస్సి కానీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ చేసి కానిస్టేబుల్ పోస్టులను ఏర్పాటు చేసి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ కల్పించి అభివృద్ధి పదంలో నడిపిస్తుందని, అలాగే కూటమి ప్రభుత్వం పెన్షన్లు
సకాలంలో 1వ తారీఖుకే ఉదయం 6 గంటలకే గడప గడపకి వెళ్ళి పెన్షన్లు ఇస్తుందని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుందని